హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ అలాగే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, వాళ్ళు వస్తారని నా మనసుకి అనిపిస్తుంది. I have a hunch that they will come. I have a hunch that they will come. Number 2, ఏదో జరుగుతుందని నా మనసుకి అనిపించింది. I had a hunch that something would happen. I had a hunch that something would happen. సో ఇవండి ఆన్సర్స్. ఈ వీడియోలో మీకుండిపోయే క్వశ్చన్స్. నెంబర్ 1, పై నుండి కింది వరకు చూడకు. నెంబర్ 2, వాళ్ళు మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించారా? సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఆన్సర్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయ్యి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడండి. లెట్స్ గెట్ ఇంటు ది క్లాస్. ముందుగా ఫంక్షన్ లేదా పార్టీ రిలేటెడ్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఏదైనా ఫంక్షన్ అలాంటివి చేయాలనుకున్నప్పుడు ఎంత అవుతుంది ఏంటి ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకుంటారు కదా. ఫంక్షన్కి ఎంత అవుతుంది? హౌ మచ్ డస్ ద ఫంక్షన్ కాస్ట్? లేదా ఇలా కూడా చెప్పచ్చు, వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫంక్షన్? మీరు పార్టీ లేదా ఫంక్షన్ ఏదో ఒకటి అప్లై చేసుకోండి తెలుగులో. పార్టీకి మొత్తం ఎంత అవుతుంది? ఇంతకుముందు సెంటెన్స్లో జస్ట్ ఎంత అవుతుంది అన్నాం, ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది అంటున్నాం. హౌ మచ్ ఆల్ టుగెదర్ ఫర్ ద పార్టీ? ఆల్ టుగెదర్ అంటే మొత్తానికి, మొత్తం కలిపి. అదే ఫంక్షన్కి మొత్తం ఎంత ఖర్చు అయింది అని అడగాలనుకుంటే హౌ మచ్ డిడ్ ద ఫంక్షన్ కాస్ట్ ఆల్ టుగెదర్? హౌ మచ్ డిడ్ ద ఫంక్షన్ కాస్ట్ ఆల్ టుగెదర్? లేదా వాట్ వాజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఫంక్షన్? లేదా ఇలా కూడా చెప్పచ్చు, హౌ మచ్ స్పెంట్ ఇన్ టోటల్ ఫర్ ద ఫంక్షన్? అంటే మొత్తం ఎంత ఖర్చు చేశారు అని. పార్టీ ఎలా జరిగింది? హౌ డిడ్ ద పార్టీ గో? లేదా హౌ వాజ్ ద పార్టీ? పార్టీ బాగా జరిగిందా? డిడ్ ద పార్టీ గో వెల్? బాగా జరిగింది, ఇట్ వెంట్ వెల్. మీరు ఇక్కడ ఇట్ ప్లేస్లో మ్యారేజ్, ఫంక్షన్, పార్టీ అలా ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఒక సబ్స్క్రైబర్ పార్టీ రిలేటెడ్ సెంటెన్సెస్ కొన్ని అడిగారండి, అవి కూడా చూద్దాం. పార్టీ ఎందుకు ఇవ్వాలి? వై షుడ్ ఐ గివ్ ఏ పార్టీ? ఇప్పుడు నాకు ఏమైనా మంచి జరిగిందా? హ్యాస్ ఎనీథింగ్ గుడ్ హ్యాపెన్ టు మీ రీసెంట్లీ? హ్యాస్ ఎనీథింగ్ గుడ్ హ్యాపెన్ టు మీ రీసెంట్లీ? నాకు జాబ్ ఏమైనా వచ్చిందా పార్టీ ఇవ్వడానికి? హ్యావ్ ఐ గాట్ ఎనీ జాబ్ టు గివ్ యూ ఏ పార్టీ? జాబ్ వస్తే పార్టీ ఖచ్చితంగా ఇస్తాను. ఇఫ్ ఐ గెట్ ఏ జాబ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ఏ పార్టీ. లేదా నాకు ఏదైనా మంచి జరిగితే పార్టీ ఖచ్చితంగా ఇస్తాను. ఇఫ్ ఎనీథింగ్ గుడ్ హ్యాపెన్స్ ఐ విల్ గివ్ యూ ఏ పార్టీ. ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్ చూద్దాం. పై నుండి క్రింద వరకు, హెడ్ టు టో. దీన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు నన్ను పైనుండి క్రింద వరకు చూశారు. దే సా మీ ఫ్రమ్ హెడ్ టు టో. అతను ఆమెని పైనుండి క్రింద వరకు చూసి నవ్వాడు. హీ సా హర్ హెడ్ టు టో అండ్ స్టార్టెడ్ లాఫింగ్. నాకు ఫీవర్ వచ్చి బాడీ పైనుండి కింద వరకు నొప్పి వస్తుంది. సో ఫీవర్ అయి వస్తే ఒళ్ళంతా పెయిన్స్ కింద ఉంటాయి కదా. ఐ గాట్ ఏ ఫీవర్ and my body is getting pain head to toe. వాళ్ళు పైనుండి క్రింద వరకు చూసి వెటకారంగా మాట్లాడారు. They looked from head to toe and spoke sarcastically. They looked from head to toe and spoke sarcastically. Sarcastically అంటే వెటకారంగా లేదా వ్యంగ్యంగా. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావలసిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.